శంకరేటనా అన్న దూరం దూరం మేడం ఓకే రికార్డింగ్ అది ఎట్లా నడుస్తుంది अब क्या करते हाँ वो मक्तल के केस का हो इसको एसपी के पास गए थे बिल के वास्ते ओके मैम राइट एक मिनट थोड़ा हटो सर ओके कर दो महेश అందరు కౌన్సిల్ మీటింగ్ అప్పుడు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎందుకంటే ఈ మేడం 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 మనము కొంచెం దూరం పోవాలి అమృత్ 2 ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ టౌన్ మొత్తానికి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటటువంటి ఈ యొక్క పథకానికి ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా అంటే శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా పట్టణ పెద్దలందరికీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయంగా వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అమృత్ 2 ద్వారా ఈరోజు నారాయణపేట మున్సిపాలిటీనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ స్కీమ్ ద్వారా నిధులు కేటాయించబడినాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో కూడా అమృత్ 2 కింద మరి అనేక మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. దీంట్లో ఆ గైడ్లైన్స్లోకి మరి ఆ మున్సిపాలిటీలో వారికి ఉన్నటువంటి ప్రతిపాదనలను ఇది చేసుకొని వాటిని ఆ స్కీమ్ కింద వాళ్ళు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కోసమని మరి ఈ యొక్క స్కీమ్ని ఇక్కడ మరి పెద్ద ఎత్తున దీంట్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటటువంటి లక్ష్యంతోన మరి ఈ కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి మున్సిపాలిటీకి ఈరోజు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈరోజు దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని త్వరితంగా అంటే తొందరగా పూర్తి చేసుకుని 9 నుంచి 10 నెలలు అన్నారు. మరి మీరు చెప్పిన ఆ టైం లోపల దీన్ని పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం టైం లోపల పూర్తి చేసుకుంటే ఈ సర్టిఫికేట్ యూసీలన్నీ కనుక కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే మళ్ళీ మనకు నిధులు పెద్ద ఎత్తున నిధులు విడుదలవుతాయి. పెద్ద ఎత్తున పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను మనం సద్వినియోగం చేసుకోకపోతే, ఆ యూసీలు ఇవ్వకపోతే మనకు నిధులు రావడం బ్రేక్ పడిపోతుంది. దానివల్ల మన అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. కాబట్టి ఏ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చినా వాటిని సమయంలోగా వినియోగించుకొని ఆ యూసీ సర్టిఫికేట్స్ కూడా ఎంబడే అందిస్తే మనకి ఇంకా అభివృద్ధికి పెద్ద నిధులు తీయడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి దీని కింద 2400 ఇండ్ల కనెక్షన్ ఇస్తా ఉన్నారు మిగిలిపోయినటువంటి ఇంతవరకు కనెక్షన్ లేనటువంటి వారికి. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా 55 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి దీని కింద పెట్టినారు.
అదే ఫీడర్ మెయిన్స్ కూడా 0.75 కిలోమీటర్స్ పెట్టినారు. సో 25 లక్షల నీళ్లు, 25 లక్షల లీటర్ల నీళ్ల కోసం 2 ట్యాంకులు, అదేవిధంగా ఇంకో ట్యాంకులు ఉపయోగించుకుని ఒక 10 lakhs, ఒకటి 15 lakhs, ఇంకోటి 5 lakhs అని చెప్పినారు. సో ఆ ట్యాంక్స్ నిర్మాణం కూడా క్వాలిటీ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ నిర్మాణం ఉండాలి. పైప్ లైన్లు కూడా క్వాలిటీ నిర్మాణం ఉండాలి. పైప్ లైన్లు కనుక క్వాలిటీ నిర్మాణం లేకుంటే మీరు ఎంత చేసినా వృధా. ఆ నీళ్లు కనుక సరైన విధంగా ఇళ్ల కనెక్షన్లకు పోకుండా మధ్యలో లీకేజీలు అయినా లేదా ఏ మురుగు కాలువలకు వాటిని కలిసినా అనవసరంగా ఇంత పెద్ద ప్రాజెక్టు ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు ఇంజనీర్లు సూపర్వైజ్ చేసుకుంటూ ఆ పనులన్నిటి కూడా క్వాలిటీతో చేయించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ఇండ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా పెద్ద ఎత్తున ఇండ్లు శాంక్షన్ వస్తున్నాయి. మనకు ఇక్కడ కూడా ఇండ్ల శాంక్షన్ ప్రారంభమైంది. నిన్న చూస్తే మీడియాలో ఇండ్లు కూడా ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పినారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టణ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ మొట్టమొదటగా అర్హులైనటువంటి వాళ్ళంటే ఇల్లు ఏమాత్రం కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు, కడు బీద వాళ్ళు, అదేవిధంగా డిజేబుల్డ్ అంటే వికలాంగులు కానీ ఎవరైతే కడు బీద స్థితిలో ఉండి ఏ గూడు లేకుండా ఉన్నటువంటి కుటుంబాలను ఫస్ట్ ఐడెంటిఫై చేసి అటువంటి వారిని ఎంపిక చేసి మరి వారిని అందరినీ కూడా ఈరోజు ఆన్లైన్లో మరి నమోదు చేయించాలి వాళ్ళ పేర్లన్నింటినీ కూడా. కాబట్టి ప్రతి ఊర్లలో కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్డులలో కానీ వీటన్నిటిపైన కూడా దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ యొక్క పథకాలు ఏవైతే పేద ప్రజల కోసం ఈరోజు అందజేస్తా ఉన్నామో ఆ పథకాలన్నింటిలో సద్వినియోగపరచుకోవాలంటే వాటిని ఇన్ టైంలో వాటిని అన్నిటి ఉపయోగించుకోవడానికి మరి నమోదు చేయండి. ఎందుకంటే ఆన్లైన్ అనగానే చాలామంది పేదవాళ్ళకు ఆన్లైన్ లెటర్ సబ్మిట్ చేసుకోవాలని తెలియదు. కాబట్టి వారికి మనం సహకరించి అటువంటి వారిని గుర్తించి వారిని అందరూ కూడా ఆన్లైన్లో మరి వాళ్ళ పేరుతో మరి అప్లికేషన్ చేయించి వారికి అందరికీ కూడా మొట్టమొదటగా ఏ దిక్కు లేని వారికి, ఏ ఆసరా లేని వారికి, ఎలాంటి గూడు లేని వారికి అటువంటి పేదలకు ఈ యొక్క ఇండ్ల నిర్మాణంలో కూడా అవకాశం కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి మొట్టమొదటగా మరి వారిని ఇండ్లు ఇచ్చేటటువంటి విధంగా చూసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ నిధులైనా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఏదైతే షేర్తో మనకు ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిపైన మనం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇతర అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాటిని ఎంత త్వరితగతంగా మనం కనుక కంప్లీట్ చేసుకుంటే మనకు నిధులు అంత తొందరగా మనం అడిషనల్ తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఆ విషయం పైన కూడా దృష్టి పెట్టాలని ఇతర అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నింటిలో కూడా మన దృష్టి సారించి వాటిని త్వరితగతిన పూర్తి చేయించినటువంటి విధంగా చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరోసారి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అందరికీ కూడా నమస్కారాలు చెప్తాను. భారత్ మాతాకి. నిన్న ఒక న్యూస్ వచ్చింది నవోదయ స్కూల్ గురించి మహబూబ్నగర్ పార్లమెంట్ మా నారాయణపేటని గుర్తుపెట్టుకోవాలని, నారాయణపేటకి ఇవ్వాలని కూడా నా తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటాం. నారాయణపేటకి ఆల్రెడీ సైనిక్ స్కూల్ వచ్చింది, అది పోయింది, అది కూడా ఎక్కడ పోదు దానికి ఎంబడే ల్యాండ్ ఇప్పించేయి సైనిక్ స్కూల్ వస్తుంది. నవోదయ స్కూల్ మహబూబ్నగర్లోనే ప్లేస్ చూస్తారు జిల్లా మొత్తానికి, అంటే పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తానికి. కాబట్టి అది సెంట్రలీ లొకేటెడ్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడినా ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి. దానికి 10 ఎకరాలు మినిమం ఉండాలి. కాబట్టి దానికి నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 3 ఉన్నాయి నియోజకవర్గాలు. మహబూబ్నగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గాలు మహబూబ్నగర్ జిల్లా అయితే 3 ఉన్నాయి. కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నగర్ పేరు మీద వచ్చింది. సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడితే మనం ఐడెంటిఫై చేసి షేర్నేపల్లి దగ్గర ఇంతకుముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఉంది ఐడెంటిఫై చేశారు. కాబట్టి అది ఇమ్మీడియట్గా దాన్ని ఆ లెటర్ కలెక్టర్ గారితో లెటర్ మనం తీసుకుంటే దాన్ని మళ్ళీ పర్సూ చేసి ఆ సైనిక్ స్కూల్ వచ్చినట్టు చేద్దాం.